ముందుగా అబ్బాయికి అమ్మకి పెద్దమ్మకి వందనాలు. దేవాది దేవుడికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే 2023లో నేను షాప్ పెట్టాను. ఆ షాపు నేను పార్ట్నర్గా ఇంకో అమ్మాయిని కలిసి షాప్ రన్నింగ్ చేస్తున్నాను. అప్పుడు నేను ఒక 6 నెలలు అయిపోయినాక తనకి నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏం చేయాలని వారికి చెప్పరాదు, వేరే చర్చికి నేను వెళ్తున్నాను. అప్పుడు ఇలా గుంటూరు వచ్చి అక్కడికి వస్తే 7 వారాలు వస్తే దేవుడు కార్యం చేస్తాడంట. 7 వారాలు వెళ్దామని చెప్పి అనుకున్నాం. నేను మా చుట్టాలందరం కలిసి వచ్చాం. అక్కడ చాలామంది జనం ఉన్నారు. ఆ జనంలో అందరూ అంటున్నారు, ఆ పాష గారు 5 నిమిషాలే మాట్లాడతాడంట. ఆయన వెళ్ళేటప్పుడు ఆయిల్ వేసినప్పుడు నుంచి నీ సమస్య చెప్పండి, దశం భాగం ఎంతో ఒకసారి కానుకిస్తే కాసేపు మాట్లాడతారంట అనుకున్నారు. నేను అనుకున్నాను, అయ్యా అంత కానుకైతే నేను ఎక్కడ తెచ్చేవగలను ఏసయ్యా, నా దగ్గర ఏమో డబ్బులు లేవు, మా ఆయనకేమో చెప్పి రాలేదు, మరి నాతో నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పి ఒక్కదాన్ని ఇలా నుంచి అనుకుంటున్నా. అంత చాలామంది ఉన్నారు. తర్వాత ఆఖరికి వెళ్దామని వెళ్ళినా కానీ ఏం పరవచ్చం ఏమని చెప్పాలి. అక్కడ నుంచి వెళ్ళిపోయి నేను 4 నెలలు వెళ్ళాను అక్కడికి. 4 నెలలు వెళ్ళినాక 5వ నెలలో నాకు ఇక్కడికి మా ఆంటీ వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు. వేరే వాళ్ళు వచ్చినప్పుడు అప్ప పలానా అనుష అంటే ఎవరని అడిగారు. దేవాది దేవుడు అప్పతో మాట్లాడి నన్ను అనుష అంటే నేను అక్కడ కొల్లూరులో ఉన్నాను, నాకు తెలియదు, అప్ప తెలియదు, నేను తెలియదు. అనుష ఎవరని అడిగితే పలానా అనుష అని మా బావగారు కూతురని చెప్పారు. ఆయమ్మ ఇప్పుడు సమస్యలో ఉందని చెప్పారు. తర్వాత ఇక్కడ రావటానికి అన్ని చోట్లకి వెళ్తావు ప్రార్థనకి అని తిడతాడేమో, ఏం చేయాలి ఏసయ్యా అని ప్రార్థన చేసుకుని వేరే వాళ్ళు అమ్మటే ఫంక్షన్ ద్వారా వచ్చి వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేస్తుంటే నేను చర్చి అక్కడ అని ఎత్తుక్కుంటుంటే అక్కడ ఒక బ్యానర్ కనపడింది. అప్పుడు వచ్చి గబగబ పైకి వచ్చి నుంచున్నాను ఇక్కడ. అప్పుడు అప్పతో ప్రార్థన చేయించుకున్నాను. నువ్వు షాప్ పెడతావు, నువ్వు సొంతగా షాప్ పెడతావు, నువ్వు 2 సంవత్సరాలకి షాప్ ఘనంగా దేవుడిని ఆశీర్వదిస్తాడే, నాకు మహిమ ఎంతగా నన్ను ఇచ్చారు. నేను ఇప్పుడు షాపు రీమోడలింగ్ చేయించుకున్నాను. అప్ప పాడే రోజు నా షాప్ ఓపెనింగ్. దేవుడు ఎంతగా నన్ను గణపరిచాడు. షాపులు అన్నీ పెడతామన్నారు. ఇప్పుడు మొన్న అప్ప నేను ఎలా అనుకున్నాను ప్రార్థన చేసిన అప్ప చెప్పారు, వేరే అతను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా, వెళ్ళండి చూపిస్తారని చెప్పారు. పలానా చోటకి వెళ్ళమని చెప్పారు. వెళ్ళాము. అక్కడ వాళ్ళు కొనుక్కున్నాను, కొంత ఇచ్చారు, తీసుకున్నాను. ఆ రోజు అమౌంట్ తగ్గినాయి. అయ్యో నేను ఇన్ని చూసేసాను, ఈ అమౌంట్ తగ్గినాయి కదా, ఏం చేయాలి? వేరే వాళ్ళు అయితే సగం ఇచ్చి వెళ్ళిపోమని అంటారు. కానీ అలా మనం దేవుళ్ళో ఉన్నాం. అప్పుడు ఏమన్నారంటే, అమ్మ వెళ్ళు, తర్వాత ఫోన్పే చేయి, మీ పేరు కూడా పంపిస్తామన్నారు. దేవుడు నాకు ఎంతో మేలు చేసేది. ఇదే నా చిన్న సాక్షి. దేవుడికి